ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. చెప్పద్దు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరు ఇస్తారు, నాకు వద్దు. తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో. ఖాళీ చేయండి. అటు సైడ్ ఎంత పీకేండి రా. ఖాళీ చేయండి. మొత్తం పీకేండి. బాల్ 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 బాల్. బాల్ ఏంట్రా బాల్. వెళ్ళండి వెళ్ళండి. వాలీబాల్ లేదు, గుడ్డు బాల్ లేదు. ఆటలు గట్టి ఆపండి. నువ్వు నెట్ పీకేరా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమనంటే మీ ఇంట్లో పెట్టుకో. కోసం ఎవరికి ఉపయోగం? ఎందుకన్నా అసలు జనాలు రచ్చగొడతారు? తర్వాత నువ్వు కోటేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేహాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రే, ఇప్పటికే మీ అర్జున్ గడవాలి 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. నువ్వు లెక్కెట్టేస్తుంటే మేము చూస్తా కూర్చుంటాం. మీరెక్కువ మేమెక్కువ. ఇక్కడ ఎవడూ ఎక్కువ కాదు, ఎవడూ తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. ఉంగరాలు చుట్టూ నీకెందుకురా? ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపాలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో. ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైకి వాళ్ళు మనకు. ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పొరుగు, వాళ్ళేమో కుర్రేదవులు, ఆగుతాయితాను. ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. చెప్పండి కొంచెం. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. ఇదిగో మాట. అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు.
ఆడెక్కడ? నమస్కారం సార్. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. హాయ్. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఇత్తనం ఏంటి? దాని ఇత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను అనమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఆడ ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా? ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను. అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పేయచ్చు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తర ద్వార దర్శనముగా వేంచేస్తూ ఉంటారు. అమ్మ గోపికలు, అమ్మాయిలు స్వామివారి వేంచేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి. స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్ళు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు. Gets that away. వాడి గురించి మనకెందుకురా? ఎవడో బెట్టింగ్ వేస్తూ ఉంటాడు, వాడి గురించి వచ్చి ఉంటాడు. ముందు మ్యాచ్ చూడు. మా చైర్మన్ గారు మినిస్టర్లకి వాళ్ళకి బెనామీ అని వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్లో ఎకరం 2,000 చొప్పున 6,000 ఎకరాలు కొన్నాడని ఆడ ఎక్స్ట్రాలు భరించలేక ఆయన వేసేయడానికి వచ్చేసావు. ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని ఇందెంటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నావు. నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఉన్నదున్నట్టు రాసేయమంటావా? ఒక్క రోజులో హీరో అయిపోద్ది కానీ కంగారు పడు. మ్యాచ్ గొప్పగా పట్టిసేవా నాకు అసలు. అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమన్నా చూస్తే ఆడ ఉష్ణోగ్రత ఏంటి, ఆడ ఉష్ణం ఏంటి, ఆడ శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆడి మీద సూర్యకిరణాలు నెట్ నిలవగా పడుతున్నాయా, ఏటవాలుగా పడుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? ఓ 4 నెలల నుంచి. ఇంకే నీళ్ళు బాగా వంట పట్టి ఉంటాయి, తెలివితేటలు కూడా పెరిగాయి. ఏం చేస్తారండి? చంపితే అడిగేవాడు లేడు. ఏకంగా డౌటే లేదు. అలాంటప్పుడు
ఆడ వెనకాల ఓ 4-5 ఉండొచ్చు. ఇక్కడే మన ఊళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ బోల్డ్ మంది కుర్రాళ్ళు ఖాళీగా. ఎవడో వచ్చాడు అప్పుడు, ఎవడో అర్జున్. అయ్యి బాబాయ్, ఆడి పేరు వచ్చింది నా నోడండా. నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక. ఇదిగో వాడున్నాడే, వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో, దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు, నీకు క్లారిటీ లేదు. ఏయ్, నీకు తర్వాత. ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్ మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడ ఉన్నాడు. అదే ఎక్కడ ఉన్నాడు లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మగ నిద్రలు పెద్దగా పట్టావు. పొద్దున్న అందరం కలిసే వెళ్దాం. అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాను. అరగంట టైం ఉంది. ఇవన్నీ కాదు కానీ అర్జున్ అన్నాడు ఆవిడ, ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. కూర్చోండి సార్. వాస్తు అక్కడ బాగున్నట్టుంది. అక్కడే కూర్చోండి. ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంది జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళు అయి ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరిగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం? అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ దానికి ఉంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు. ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్న ఉంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్, నిజం.
ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ అడ్డమైన గొడవలు ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేత్రాన్ని అర్థమైపోయింది వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకనగా చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను. కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టే ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నిటి లొంగుతాడు. ఆ దౌర్బల్యం లేకపోతే వాడే కాదు ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు 400 100 మంది వచ్చి నన్ను కాపాడలేరు. అమ్మ ఎక్కడ? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నట్టున్నారు. మంచి సారు